flipping pages since I could remember that told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు కనుక మా వీడియోస్ అన్ని ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది దట్ మేము ఇండియా వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ యూఎస్లో ఉండే వాళ్ళని ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడి నుంచి ఇండియా వెళ్ళాము. అండ్ మా ఇండియా సిరీస్ మొత్తం అయితే మీరు అన్నీ చూస్తూ ఉంటారు. కంచి, షాపింగ్, అండ్ దెన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము బెంగళూరులో. సో వాళ్ళ దగ్గర అయితే గణేష్ నిమజ్జనం అయింది. సో గణేష్ నిమజ్జనం అయిన తర్వాత అయితే వాళ్ళ ఇంట్లో మేము ఏం చేసామో ఈ వీడియోలో చూపిస్తాం. ఉందా రావచ్చా? రా. ఇప్పుడు అయితే బ్యాక్ హోమ్ వచ్చామన్నమాట మేమిద్దరని. గుడ్. ఓ పెద్దమ్మ హాట్ వాటర్ పెట్టింది నువ్వేనా? అయిపోయింది. సో ఇప్పుడైతే డుగ్గు, నేను, మమ్మీ కలిసి ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకంటే అక్కడ చాలాసేపు కూర్చొని ఉన్నాం కదా, ఇంటికి వచ్చి ఇది చేసుకుందామని. వాటర్ మెలన్ సోర్బే డుగ్గు స్పెషల్ అయితే లేదు. బేసిక్లీ ఏంటంటే ఇది వాటర్ మెలన్ పీసెస్ లా కట్ చేసి పెట్టి ఫ్రీజర్లో 1 day పెట్టారా డుగ్గు? ఒక 1 day 1.5 day 1.5 day పెడితే ఇట్లా ఫ్రీజ్ అయ్యింది. ఇది ఇప్పుడు మిక్సీ వేస్తుంది. ఇదిగో మిక్సీ ఇక్కడ కానీ అది ఓపెన్ చేయాలి కదా అక్క. ఇదా డుగ్గు పాపం ఇంజర్ అయినా కూడా మాకు చేసి పెడుతుందా? వాటర్ మిలన్ బాగానే ఉంటుంది కాబట్టి 2 days ఏ పెట్టినా ఏం కాదు. అమ్మేమో హాట్ వాటర్ టీ బ్యాగ్ వేసుకుంది. ఏం టీ బ్యాగ్ మాది? అవును, 2-3 పంపించాను. ఓకే, చల్లగా అవ్వలేదు. డుగ్గు స్పూన్ యూజ్ చేయి. స్పూన్తో రాదు అసలు. రాదా? చల్లగా ఫ్రోజన్ కదా. నేను చల్లి పట్టుకోగలను. పడుతుందా దాన్ని? ఇట్లా ఫ్రోజ్ టూ మచ్. వచ్చింది బయటికి. నువ్వు పట్టుకొని నేను లాగొచ్చు. నేను కోల్డ్ ఐటమ్స్ పెట్టుకోగలను. పట్టుకోగలుగుతావా? చాలా అనుకుంటా. చాలు. కొద్దిగా వాటర్ వేద్దాం. లెమన్ వేద్దామా? లెమన్ మళ్ళీ కట్ చేసేయాలి కదా. పెద్దమ్మ ఫ్రిడ్జ్లో లెమన్ ఉంది, ఒకసారి చూస్తావా? ఓన్లీ లెమన్ ఉండిద్ది, జ్యూస్ లేదు. మొత్తం వచ్చింది అంత పెద్ద పీసు. దాన్ని కొట్టి తెచ్చేసింది డుగ్గు పెద్ద పీస్ మొత్తం. అది మొత్తం వేస్తావా? అయితే అవసరం లేదు. వాటర్ వేస్తావా లేకపోతే ఏం అవసరం లేదు? ఏంటిది? పొరుగు ముద్దలా? అంటే పొరుగు ముద్దలు అంటే అయ్యి. అవి ఉన్నాయి. ఓకే, తీసుకుంటా. కొద్దిగా వాటర్ వేస్తా. వాటర్ వేస్తా. ఓకే, కొంచెం వాటర్ వేస్తుంది. సో అది కొద్దిగా గ్రైన్ అట్లీస్ట్ అవుతుంది కదా. ఓకే ఓకే. చాలా ఫ్రీజ్ అయింది కదా, సో అందుకని కొంచెం వేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఒక ఫుల్ వాటర్ మెలన్ని కట్ చేసి చిన్న చిన్న పీసుల్లో ఒక డే మొత్తం ఫ్రీజ్ చేసి పెట్టింది అనమాట. సో డుగ్గు యాక్చువల్లీ ఇది సమ్మర్ టైంలో కొంచెం చేసుకుంటా ఉందంట. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను, బాగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పింది. సో అట్లా ఈ వాటర్ మెలన్ పీసెస్ మీరు చిన్నగా చేసుకుంటే ఇనిషియల్గానే, అప్పుడు ఇది గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అయింది. మరీ పెద్ద పెద్ద పీసులు అయితే కొంచెం కష్టం అయింది కదా, సో అందుకని. కొద్దిగా అయింది, కొద్దిగా కావాలి. ఓకే, ఇంకొద్దిగా ముక్కలు వేస్తే చిన్న పీసెస్ ఇది ఒక ముక్క వేస్తే సరిపోతుంది. వాటర్
గ్రైండ్ చేసేటప్పుడైతే ఏమేయలేదు. జస్ట్ కొంచెం వాటర్ ఏసాము. మీరు వాటర్ బదులు కావాలనుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ అండ్ కొంచెం వాటర్ గూడా ఏసుకోవచ్చు. బట్ లెమన్ జ్యూస్ కనిపియలేదు. నేను, మమ్మీ, డుగ్గు అండ్ మోహన్ మాయ ఇంట్లో ఉన్నామనమాట. సో, అందుకని మాకు కనిపియపోయేసరికి సరే జస్ట్ వాటర్ ఒకటే ఏద్దామని వాటర్ ఏసాము. స్పూన్ డుగ్గు ఇది ఇట్లా సేఫ్ కాదేమో గదా! తీసి నీ చెయ్యి పెట్టు. అంటే ఆన్ అవ్వదా? ఆన్ అవ్వదు, అది ఆఫ్ చేసేసాను కదా ఒకసారి. డుగ్గు అంత క్రియేటివ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మ్యాష్ చేస్తుంది. అవును, అప్పుడు ఈజీ గ్రైండ్ అయిపోయింది కదా. Yes. ఎందుకు ఊరికే మళ్ళీ క్లోజ్ చేయటం. ఇదేంటిది సిట్రస్ జ్యూసరా? ఈ జ్యూస్ ని మోసాంబీని అక్కడ పెట్టి ఇలా ట్విస్ట్ చేస్తే జ్యూస్ ఓ పడిపోతుంది. ఇట్లానా? యా, నైస్. యా ఇది బెటర్ ఏమో దానికన్నా. ఇప్పుడు కొద్దిగా మిక్సీ చేసేస్తే చాలు. అంతే. సరే మా అయిపోయిందా? అయిపోయింది అక్క. ఎస్. ఓ లుక్స్ సో నైస్. చాలా కలర్ఫుల్ ఉంది, బాగుంది. ఒక స్పూన్ వేస్తే ఇది యాక్చువల్లీ మంచి ఐడియా దుగ్గు, ఐస్ క్రీమ్ అట్లా తినేటప్పుడు. ఇట్ టేస్ట్ లైక్ ఐస్ క్రీమ్. యా, ప్రాపర్ గ్రైండ్. బాగైందా? వాటర్ కూడా చాలా తక్కువనే వేసావు కదా. బాగైంది. ఇప్పుడు ఇది అంతా ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తా, లైక్ ఒక ఓకే బౌల్లోనా. సో దుగ్గు డిసైడ్ అవ్వింది మొత్తం చేస్తానని. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు కదా ఈజీగా. ఎప్పుడు ఎందుకు ఊరికే మళ్ళీ ఎప్పుడు చేయటం అని. యా, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది సూపర్ హెల్తీ. జస్ట్ వాటర్ మిలన్, ఫ్రోజన్ వాటర్ మిలన్ జస్ట్ గ్రైండ్ చేస్తున్నాం విత్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అంతే. యా అంతే. అది అట్లా స్ప్రెడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అంటే కావాల్సినప్పుడు తినచ్చు. మళ్ళీ ఎప్పుడు ఎందుకు తినేటప్పుడు ఎప్పుడు గ్రైండ్ చేస్తూ ఉంటే ఇన్కేస్ కరెంట్ పోతే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు తినలేము. ఇప్పుడు నెక్స్ట్గా కానీ బెంగళూరులో ఎక్కువ కరెంట్ ఏం పోగొట్టింది కదా డుగ్గు. అంటే అది ఏదైనా రిపేర్ ఉంటేనే పోయిద్ది ఎక్కువ. మీరు యూజ్ చేస్తారా అవెన్? యూజ్ చేస్తాం దాన్ని. ఏం చేస్తారు యూజువల్లీ? కేక్స్ ఏదైనా గ్రిల్ చేయాలన్నా గ్రిల్ చేస్తాం దాంట్లోనే. సో అన్ని మోస్ట్లీ దాంట్లోనే చేస్తామండి. పిజ్జాస్ వెయిట్ చేయాలన్నా, గార్లిక్ బ్రెడ్, పిజ్జాస్ లాంటివి ఈజీ టు జస్ట్ బేక్ దెమ్ ఇన్. స్టవ్ పైన పెట్టేందుకు ఊరికే. యా కరెక్టే. దాని టైమర్ పెట్టి మర్చిపోయినా ఏం కాదు. అంతే. స్టవ్ పైన మనకేం తెలిసిద్ది అని. స్టవ్ పైన వేస్తే బర్న్ అయిపోయింది. బర్న్ అయిపోయింది. స్మెల్ వచ్చినప్పుడు తెలిసింది అంతే. పట్టుకోదాన్ని ఒకసారి. చాలా కోల్డ్ ఉంది. అదే వాటర్ కావాలా ఇంకా? కొద్దిగా స్మాష్ చేస్తే, కొంచెం స్మాష్ చేస్తే దాన్ని హెల్ప్ చేస్తాయి. లేకపోతే బ్లేడ్స్ పోతాయి కదా. లేకపోతే బ్లేడ్స్ కూడా చేయలేదు ఎందుకంటే ఇది ఐస్, ఐ మీన్ ఫ్రోజన్. అంటే అది ఎక్కువ ఫ్రీజ్ అయిపోయి గడ్డలాగా అయిపోయింది కదా. గడ్డలాగా అయినప్పుడు అది మిక్సీ తీసుకోలేదు కింద దాకా, ఓన్లీ పైకి వేస్తా ఉంటుంది. సో కొద్దిగా ఇలా చేస్తే, అట్లా చేస్తే దానికి హెల్ప్ అవుతుంది. లేకపోతే కొంచెం ఇట్లా ఫ్రిడ్జ్ లో వెంటనే పెట్టకుండా కొంచెం ఒక 10 minutes తర్వాత అయినా చేసుకోవచ్చు. కానీ అది గడ్డలానే ఉండదు కదా ఇంకొద్దిగా. అందుకే కలర్ మట్టి చాలా బాగుంది.
అది కూడా కొద్దిగా స్వీట్గా ఉంది వాటర్ మిలన్. యా సో బాగుంటుంది. బాగుంటుంది కదా. ఏం షుగర్ అసలు ఏం అవసరం లేదు. అవును, జనరల్గా చాలా జనాలు షుగర్ అని ఇదే వాటర్ మిలన్ బయట అమ్మితే చాలా ఎక్కువగా అమ్ముతారు. అండ్ నీకు ఏదైనా మన ఇంట్లో లాగా ఫ్రెష్గా అయితే ఫ్రెష్గా అయితే రాదు. అవును, వాళ్ళ వాటర్ మిలన్స్ ఎప్పుడో ఉంటాయి. యా ఎగ్జాక్ట్లీ. అది మొన్న లాస్ట్ డే వేసినప్పటికి అది ఇప్పుడు సేల్ చేస్తారు. తెలియలేదు కదా. అవును, దాని తర్వాత వాళ్ళు ఏమి వేయలేదని చెప్తారు కానీ మనకు తెలియదు కదా. ఇంకొద్ది గ్రైండ్ అవ్వాలనుకుంటారు కదా అక్క. ఇంకా అవును, ఇంకొకసారి గ్రైండ్ అవుతే యా కొన్ని ఏమంటున్నావు డుగ్గు యాక్చువల్లీ అనేది అంటున్నావు. ఇంకొక మిక్సీ కూడా ఉందా? ఇంకో మిక్సీ కూడా ఉంది, పైన ఒక హోల్ ఉండి దాని నుంచి కిందకి ఇలాంటానికి. కానీ అది ఎక్కడో పైన ఉంది, నాకు తెలియదు అది. ఎందుకంటే మనమే వచ్చాం కదా ఇంటికి. మమ్మీ వాళ్ళు వచ్చింటే అక్క ఇది ఓ వావ్ దట్ లుక్స్ సో గుడ్ కదా. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చింది. చూడండి ఎంత బాగా చేస్తుందా, చాలా బాగుంది. అది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 minutes కలా తర్వాత మనం తింటాము. ఎందుకంటే కొద్దిగా ఇలా గుజ్జు లాస్ చేస్తాము కదా. కొంచెం ఫ్రీజ్ అనిస్తే ఎందుకంటే చాలా ఎక్కువ చేస్తున్నాం కదా. సోప్ ముందలు ఉండదు. అవును, ముందలు ఉన్నది కొద్దిగా అది మెల్ట్ అవుతా ఉంది. డుగ్గు చాలా సెన్సిటివ్గా చేస్తుంది. లాస్ట్ టైం నువ్వు ఏదో చేసి పెట్టావు డుగ్గు, మర్చిపోయాను. ఏంటి మ్యాగీ చేసావా? నూడిల్స్ ఏదో మతి చేసావు నువ్వు మేము వచ్చినప్పుడు. లాస్ట్ ఇయర్ మేము వచ్చాము చూడు అప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నట్టున్నాం కదక్క. కానీ ఇది ఇట్లా కుక్ చేసింది కూడా ఏదో చేసావు. కుక్ చేసినా ఏదో చేసావు, ఏదో గుర్తులేదు మరి. అదే లాస్ట్ ఇయర్ ఏం చేశాను నాకే గుర్తురాట్లేదు. ఏదో మటి చేసావు డుగ్గు, నాకు అసలు గుర్తురా. లాస్ట్ టైం అయితే మేము అప్పుడు అటు ఇటు వాక్ చేస్తా మీ ఇంటి ముందర అక్కడ స్టోర్స్ ఉన్నాయి చూడు, ఏదో సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చిప్స్ అయినవి కొనుక్కున్నాము. ఇటుపక్క వెళ్ళాము. అవునవును అవునవును. కానీ దాని తర్వాత ఏదో మటుకు ఇంట్లో చేసావు నూడిల్సా మ్యాగీనా ఏదో మటుకు చేసావు. లాస్ట్ ఇయర్ చేసిందా? లాస్ట్ ఇయర్ చేసినట్టుంది మ్యాగీ ఏంటో, ఎందుకంటే నేను చేసిన నాకు గుర్తులేదు అక్క. మ్యాగీ నూడిల్స్ నాకు గుర్తులేదు. మేము లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా ఏదో చేశారు, ఏం చేశారని గుర్తు తెచ్చుకుంటున్నాం మేమిద్దరిని. సో ఆల్మోస్ట్ ఇంకా ఎంత ఉంది, ఇంకొకసారి వేస్తే చాలు. యాక్చువల్లీ ఇదంతా ఒక 1 full వాటర్ మిలన్. ఇంకొకసారి వేస్తే సరిపోతుంది. ఇంకొకసారి వేస్తే చాలు అక్క. ఒక 1 గడ్డ ఉంది, ఇంకొకసారి వేస్తే చాలు. అను లైక్ యాక్చువల్లీ మీరు వస్తారని ఒక ఫుల్ వాటర్ మిలన్ పెట్టా. అంటే ఎప్పుడైనా పాజిటివ్ థింక్ చేయాలి కదా, బాగుంటే అందరు కావాలి మళ్ళీ. అప్పుడు ఎలా పెడతాం, ఫ్రీజర్ అయిపోయింది ఒక 1 అదే కదా. సో అందుకే 1 full వాటర్ ముందలే ప్లానింగ్ తో ఉండే. అవును, ప్లాంట్ ఇదంతా. ఇది మంచి ఐడియా, ఎందుకంటే ఏ టైంలో అయినా తినచ్చు. బాగుంటుంది. అవును కరెక్ట్. అండ్ హెల్తీ కూడా. యా, ఎందుకంటే మనం షుగర్ ఏం యాడ్ చేయట్లేదు కదా. సో ఒకసారి నాయనమ్మ వారు వచ్చినప్పుడు, ఏది రీసెంట్ గా, అప్పుడు కొద్ది వాటర్ మిలన్ పెట్టి ట్రై చేసా వచ్చిద్దా లేదా అని. వస్తే అప్పుడు ఒక వాటర్ మిలన్ పెట్టేసా. అప్పుడు ఫుల్ ఇది అయిపోయింది, ఫుల్ అయిపోయింది. బాగా అయిందా ఇది? యా చాలా బాగా అయింది. అన్ని ఏదైనా పార్టీ ఉన్నా కూడా ఇది చాలా ఈజీ రెసిపీ. కరెక్ట్, చాలా ఈజీ. ఐస్ క్రీమ్ బయట నుంచి తాకుండా మన ఓన్ హెల్దీ ఐస్ క్రీమ్ లాగా చేసి. హెల్దీ ఐస్ క్రీమ్ అందరు తింటారు, ఏజ్ గ్రూప్. ఎందుకంటే ఇది స్మూదీ కదా, సో ఓల్డ్ అయినా తినొచ్చు, యంగ్ వాళ్ళైనా తినొచ్చు. అవును, అందరికి మంచిది ఇది. యా, కానీ ఓన్లీ ఏంటంటే ఎక్కువ మిక్సీలు ఉంటే ఫాస్ట్ గా అందరు చేసేయచ్చు. కానీ ఏం కాదు ఇది.
మన కోసమే ఇక మన హెల్త్ మన కోసమే. అంతే. సో మనమే చేసుకోవాలి, ఎవరు వచ్చి హెల్ప్ కూడా చేయరు. కానీ ఇదేంటంటే డుగ్గు నువ్వు రోజు చేయాల్సిన అవసరం ఉండదు కదా, ఒకసారి ఒకసారి చేస్తే ఫ్రిడ్జ్ లో పెడితే అంటే ఇప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. లాస్ట్ లో మళ్ళీ అంత ఫుల్ డంప్ వచ్చేస్తే ఫస్ట్ ఇట్లా ప్రతిసారి వేసినప్పుడే సెట్ చేసుకుంటే సరిపోయింది. మళ్ళీ లాస్ట్ లో ఒకసారి సడన్ గా అన్ని తర్వాత మళ్ళీ కంటైనర్ లో పెట్టి. కరెక్టే. డుగ్గు పాపం స్కూల్కి వెళ్ళి రాలేదు కదా, ఇప్పుడు సర్జరీ అయిందని. సో ఇంకా అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. అవును. సో అట్లా ఫ్రీజ్ చేసిన వాటర్ మెలన్ మొత్తము మిక్సీలో వేసి ఇట్లా ఐస్ క్రీమ్ లాగా చేసాము. సో ఇప్పుడైతే మొత్తం వాటర్ మెలన్ చేసేసింది. అండ్ ఇది ఎన్ని మినిట్స్ పెట్టాలి ఫ్రిడ్జ్ లో? ఒక 5 to 10 minutes అనుకుంటున్నాం, అంతే కదా. తినేటప్పుడు ఇంకొంచెం గట్టిగా అవ్వింది, కొంచెం మెల్ట్ అయిన పార్ట్స్ ఫ్రీజ్ అవుతాయి. జస్ట్ ఎగ్జాక్ట్ 10 minutes. లేకపోతే ఎక్కువ పెడితే అది మళ్ళీ గడ్డ కట్టేసింది మొత్తం. సో ఎక్కువ పెట్టుకోవద్దు, అంటే వెంటనే తినటానికి. మీరు మళ్ళీ తర్వాత తినాలంటే కొంచెం బయట పెట్టుకొని 5-10 minutes, ఒక 5-10 minutes పెట్టుకొని తర్వాత. సో ఇప్పుడైతే మాకు వెంటనే తినాలనిపించింది. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టి 2 minutes అట్లా అవ్వింది అంతే. బట్ తినేస్తే అయిపోయింది అనుకొని మళ్ళీ పడుకోగా 10:30 అవుతుంది. నైట్ మళ్ళీ రేపు పొద్దున్నే లెక్స్ మేము బయలుదేరాలి. సో అందుకని డుగ్గు సర్వ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంటే అప్పుడు స్కూప్స్ లాగా అట్లా అయితే, కానీ మనకి కొద్దిగా వాటర్ వచ్చింది అంతే. సో పర్లేదు, ఏదైనా బాగుంటుంది. కొంతమంది తెలుసా డుగ్గు, ఐస్ క్రీమ్ అది మైక్రోవేవ్ లో పెట్టుకొని మెల్ట్ చేసుకొని తింటారు. డుగ్గు అయితే మా ముగ్గురికి సర్వ్ చేస్తుంది అనమాట ఈ బౌల్స్ లో. చాలా డుగ్గు యాక్చువల్లీ 3 bowls పడుతుంది. నాకు, డుగ్గుకి ఒకటి, దాని తర్వాత మోహన్ మాకు ఒకటి. మమ్మీ ఏమో నాకు వద్దు అనింది. సో మా ముగ్గురికి. ఇంకా బాబాయ్ పిన్ని వాళ్ళు రాలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు గణేష్ దగ్గరే. Okay, tasting time. ఎందుకు ఇంత బాగుంది? ఇట్ టేస్ట్ సో గుడ్. మీరు కూడా ఎవరైనా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటే డెఫినెట్గా ఇది తినొచ్చు. చాలా బాగుంది, ఎక్కువ స్వీట్ లేదు, మైల్డ్గా ఉంది కదా. అవును. అండ్ ఎలాగైనా ఫుల్ స్మూత్ కాకుండా కొన్ని వాటర్ మిలన్ పీసెస్ కూడా ఉన్నాయి మధ్యలో మోహన్ మాకు డిస్టర్బ్ చేశాడు. సో బేసిక్లీ ఏంటంటే చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇట్స్ సూపర్ లైక్ ఈజీ టు, చాలా క్విక్గా అయిపోయింది కదా. కొద్దిగా ఎక్కువ సాఫ్ట్గా లేదు, ఎక్కువ స్వీట్గా కూడా లేదు. ఇట్స్ లైక్ ప్రాపర్, హౌ ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్. చాలా బాగుంది. అవును, ఎక్కువ స్వీట్ ఉన్నా తినలేము, అంటే ఎక్కువ ఇట్లా షుగరీగా అట్లా అనిపించింది. బట్ దిస్ టేస్ట్ రియల్లీ గుడ్. అసలు షుగరే వేయలేదు కదా, బాగుంది చాలా. అది వాటర్ మెలన్ బట్టి కూడా ఉండేది కదా. ఇప్పుడు సీజన్ వాటర్ మెలన్కి ఇక్కడ? ఓకే, ఇట్ నాట్ సీజన్ అంటే ప్రాపర్ సీజన్ కాదు, అంటే కొద్దిగా ఎక్కువ స్టాక్ ఉంది ముందర కదా. ఇంకా వాటర్ మెలన్ సీజన్ అప్పుడైతే ఇంకా స్వీట్ ఉంటుందేమో కదా, న్యాచురల్ స్వీట్నెస్. అది జనరల్గా చేసేటప్పుడు కొద్దిగా లెమన్ వేస్తారు, మనం లెమన్ వేయకుండా కొద్దిగా వాటర్ వేసాం అంతే. సో మీకు కావాలనుకుంటే వాటర్ బదులు కొంచెం లెమన్ జ్యూస్ అట్లా వేసుకోవచ్చు. అది కూడా చాలా కొద్దిగా, లేకపోతే లెమనీ అయిపోయింది. ఎక్కువ వేస్తే అది ఇట్లా పులిహార, వాటర్ మెలన్ పులిహార. సో మీరైతే డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. అండ్ మీరు కూడా ట్రై చేస్తుంటే మేక్ షూర్ టు లెట్ us know down in the comment section below. ఇదైతే మా డిజర్ట్. ఇప్పుడే గణేష్ నిమజ్జనం నుంచి వచ్చి తినేసి కొంచెం పొనుకోవాలేమో, ఎందుకంటే పాప డుగ్గు కూడా పొద్దున్న నుంచి అటు ఇటు మాతో వచ్చింది మాల్కి మొత్తం. అండ్ మా ట్రిప్ చాలా షార్ట్ కదా, జస్ట్ 2 weeks ట్రిప్పే. సో అందుకని మేము ఎక్కువ రోజులు కూడా బెంగళూరులో టైం స్పెండ్ చేయట్లేదు. సో మళ్ళీ మేము బ్యాక్ ఆస్ట్రేలియా వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడ బెంగళూరులో ఒక 1-2 days అట్లా స్పెండ్ చేసి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక couple of days స్పెండ్ చేసి ఇంకా బయలుదేరాలి.
నువ్వు అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గణేష పూజ అని జరుగుతూ ఉన్నాయి. యా, అక్కడ గణేష్ పూజ అన్నీ అవుతున్నాయి. యాక్చువల్లీ గణేష్ నవరాత్రులు చాలా డేస్ ఉంటాయి కదా, సో అట్లా కొన్ని డేస్ కొంతమంది నిమజ్జనం అట్లా చేస్తారట్టుంది. వాళ్ళైతే సండే వరకు ఉంచుతున్నారు. మహారాష్ట్రలో అయితే 10 days పెట్టి 10th day నిమజ్జనం చేస్తారు. సో ఇట్స్ లైక్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టైం. మేమైతే నెక్స్ట్ రోజు నిమజ్జనం చేసాము, ఒకరైతే ఆ రోజు నిమజ్జనం చేసేసారా? యా, అట్లా ఎవరిష్టం వాళ్ళది. ఇయర్ అయితే మేమేమి గణేష్ చతుర్థి గణేష్ని పెట్టుకోలేదు ఎందుకంటే ఆస్ట్రేలియాలో. యా, యూజువల్లీ అయితే మేము ఇంట్లో క్లేతో అట్లా చేసి చేస్తాము, ఈకో ఫ్రెండ్లీ అని. మీకు ఇండియాలో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా, మడ్తో చేసి ఉంటాయి. కొన్ని ఓన్లీ ట్రంక్ పెయింట్ చేసి ఉంటాయి, కొన్ని ఓన్లీ కిరీటం, కొన్ని ఫుల్ పెయింట్ చేసి ఉంటాయి. కానీ మేము ఎప్పుడు మడ్డిదే తెచ్చుకుంటాం, ఎందుకంటే కలర్స్ అవన్నీ ఎందుకని, వాటర్ మిక్స్ అవ్వాలి కదా అందుకే. సో ఇది తినేసి కొంచెంసేపు పనుకొని మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలి. See you guys in another video. Bye. Bye. Se acabó. Free drinks in the house.